హలో గైస్. అట్ ప్రజెంట్ మన ఇండియా దృష్టి అంతా కూడా తమిళనాడు పైన ఉంది. తమిళనాడులో సీఎం ఎవరు అవుతారు, తమిళనాడులో గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు అనే దానిపైనే మొత్తం మన ఇండియా అంతా కూడా ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఇది ఎందుకంటే ప్రీవియస్గా కొన్ని డేస్ బ్యాక్ తమిళనాడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత హీరో తలపతి విజయ్ పక్క సీఎం అవుతారు, ఎందుకంటే ఎక్కువ మెజారిటీ ఆయనకే వచ్చింది, సో ఆయనే గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని మొత్తం మనం మీడియాలో కానీ మొత్తం సోషల్ మీడియాలో కానీ అంతా కూడా కంప్లీట్గా వైరల్ అయింది. బట్ తర్వాత గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తారు అనే దానిపైన చాలా చాలా డౌట్స్ వచ్చినాయి, కానీ ఇప్పుడు ఆ డౌట్స్ అనేవి నిజం అని ప్రూవ్ అవుతున్నాయి. ఎలా అంటే తమిళనాడులో ఈ టీవీకే పార్టీ కాకుండా ఎక్స్ట్రా పెద్ద పెద్ద పార్టీస్ రెండు ఉన్నాయి. అవి ఒకటి ఏంటంటే ఏఐఏ డిఎంకే, మన లేట్ జయలలిత గారు పార్టీ. సెకండ్ది ఏంటంటే స్టాలిన్, ప్రజెంట్ తమిళనాడు సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ. సో ఇది డిఎంకే పార్టీ. ఈ రెండు పార్టీస్ కలిసి అంటే ఒక గవర్నమెంట్ ఫామ్ చేస్తాయని ప్రజెంట్ న్యూస్లో కానీ వాటిలో కానీ చెప్తున్నారు. అండ్ ఆ ప్రకారంగా వాళ్ళు యాక్షన్స్ కూడా అలాగే ఉన్నాయి. వాళ్ళు కలవడం సంథింగ్, వాళ్ళ పార్టీస్ రెండు కలిసి మీటింగ్స్ చేసుకోవడం అవన్నీ కూడా. ఈ రెండు పార్టీస్ రిమైనింగ్ పార్టీస్ అన్నిటిలో కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అనే టాక్ అనేది బేవచ్చంగా ప్రజెంట్ నడుస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విజయ్ గారిని ఎవరైతే అలయన్సెస్ ఉన్నారో, ఎవరైతే కలుస్తూ ఉన్నారో వాళ్ళని కూడా వీళ్ళు లాగేసుకుందాం అన్న ప్లాన్లో కూడా ఉన్నారంట. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇప్పుడు మన తలపతి విజయ్ గారు సీఎం అయ్యే ఛాన్సెస్ కానీ గవర్నమెంట్ ఫామ్ చేసే ఛాన్సెస్ కానీ చాలా తగ్గిపోతాయి. సో ఆ ప్రకారంగా అంటే మనం బాగుపడకపోయినా పర్లా, ఆడు మాత్రం బాగుపడకూడదు అని ఎలా అయితే అనుకుంటారో ఆ టైప్లో ప్రజెంట్ పాలిటిక్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఈ రెండు పార్టీస్ కూడా చాలా శత్రువులు. అసలు అంటే పాము ముంగిస ఏ టైప్ ఉంటాయో ఆ టైపు బంధం వీళ్ళది. వాళ్ళకి ఒక పార్టీ అంటే ఒక పార్టీకి 50 yearsగా పడదు. అలాంటి శత్రుత్వాన్ని కూడా పక్కన పెట్టి విజయ్ని సీఎం అవనివ్వకూడదు అనే ఒక్క మోటివ్తో వీళ్ళిద్దరు కలుస్తున్నారంటే మొత్తం అంతా కూడా షాకింగ్గా అయిపోయారు. అసలు ఈ స్టెప్ వీళ్ళు తీసుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. అందుకనే అంతా కూడా ఒక టైప్ ఆఫ్ షాక్లోకి వెళ్ళిపోయారంట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ డిఎంకే పార్టీ ఒకసారి మన కరుణానిధి గారు ఉన్నప్పుడు ఈ మన జయలలిత గారు శారీ లాగి మరీ అవమానించారంట అసెంబ్లీలో. సో దానికి ప్రతీకారంగా ఆమె ఈ కరుణానిధి గారిని ఒకసారి అరెస్ట్ కూడా చేయించింది మిడ్ నైట్ సడన్గా. సో ఆ టైంలో ఆయన లింగి కూడా ఊడిపోయిందని మనం చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు టీవీకే పార్టీ, మన తలపతి విజయ్ పార్టీకి 108 సీట్స్ ఉన్నాయి, కానీ అఫీషియల్గా 107. ఎందుకంటే విజయ్ తలపతి గారే 2 times గెలిచారంట. సో ఒక దాంట్లో రాజీనామా చేయాలి కాబట్టి 107 ఉంటాయి. విజయ్ని సీఎం కానివ్వకూడదు అనే ఒక్క రీజన్తో ఈ ఏఐడిఎంకే అండ్ డిఎంకే పార్టీ రెండు కూడా కలిసి వేరే పార్టీస్తో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాయంట. ఒకవేళ ఇలా కానీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే 2.5 years ఏమో ఏఐడిఎంకే అండ్ 2.5 years ఏమో డిఎంకే పార్టీ రూల్ చేస్తుందంట. చూడండి, అంటే ఎప్పుడు కూడా 50 years నుంచి కొట్టుకున్న పార్టీస్, 50 years నుంచి గొడవలు ఉండి అస్సలు పడని పార్టీస్ ఒక విజయ్ తలపతిని కిందకి లాగడానికి కలుస్తున్నాయంటే మాత్రం ఇట్స్ వెరీ షాకింగ్. అందరినీ కూడా ఒక టైప్ ఆఫ్ షాక్కి గురి చేసింది. ఎందుకంటే ఈ స్టెప్ అసలు వస్తుంది, ఈ టైప్ ఆఫ్ మూవ్ ఉంటుందని ఎవరు ఊహించలేదు. ఎందుకంటే మనం సినిమాలను చూస్తాం ఇలాంటి ట్విస్ట్ అండ్ టర్న్స్, అలాంటిది రియల్ పాలిటిక్స్లో ఈ టైప్ ఆఫ్ ట్విస్ట్ అనేవి అందరూ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ప్రజెంట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ మన విజయ్కి కాంగ్రెస్ సపోర్ట్ ఉంది. సో కాంగ్రెస్ దగ్గర 5 seats ఉన్నాయి. అండ్ అంతేకాకుండా వేరే సిపిఐ అండ్ సిపిఐఎం అండ్ వేరే పార్టీ దగ్గర కూడా మొత్తం కలిసి 6 seats ఉన్నాయి. సో మొత్తం కలిసి 108కి ఇవన్నీ కలిస్తే 118 seats అనేవి వస్తున్నాయి. సో ఈ 118తో ఈయన గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అని అందరూ అనుకుంటున్నారు, కానీ వీళ్ళు ఈ టైపు చేసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈయన వేరే డిఎంకే పార్టీకి కూడా చేస్తున్నారంట, కలిసి మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దామని. సో వాళ్ళు అంతా ఒప్పుకోవట్లేదంట మేము ఇంత గవర్నమెంట్ ఫామ్ చేయడానికి. ఎలాగైనా సరే ఈయన్ని గవర్నమెంట్కి ఫామ్ చేయనివ్వకూడదు, ఈయన సీఎం కాకూడదు, మనలోనే మనం అవ్వాలి. సో దానికి మనం అందరినీ కలుపుకుందాం అని అంటున్నారు. అండ్ కొంతమంది పాలిటికల్ విశ్లేషణ ఏమంటున్నారంటే ఇదంతా కూడా వెనకాల బీజేపీ నడిపిస్తుంది,
ఈ వెనకాల అంతా బీజేపీ. ఎందుకంటే ప్రతి దగ్గర ఉన్న గవర్నర్స్ అందరూ కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే. సో ఆ గవర్నర్ అప్రూవ్ చేస్తే కానీ ఏ స్టేట్లో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవ్వదు. సో ఈ బీజేపీయే మన లైక్ విజయ్ దళపతిని సీఎం చేయకూడదు, అవ్వకూడదు అని ఏమన్నా వెనకాల బ్యాక్ ట్రిక్స్ ఏమన్నా ప్లే చేస్తున్నాయని కూడా కొంతమంది అనుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా కొంతమంది లైక్ మన టీవీకే పార్టీ దళపతి విజయ్ పార్టీ నుంచి కూడా బయటికి ఎమ్మెల్యే వెళ్ళిపోతున్నారు, సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని కూడా న్యూస్ వస్తున్నాయి. అంటే సేమ్ మనకి సినిమాలో చూపించినట్టు లైక్ ఎమ్మెల్యే లాస్ట్ మూమెంట్లో లైక్ ఈ పార్టీలో షిఫ్ట్ అయిపోవడం లేదా ఎమ్మెల్యేని కొనేయడం, ఈ టైప్ అంతా కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్లో జరుగుతుందని కూడా జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా చాలా కన్ఫ్యూజన్ అయిపోయింది. సీఎం ఎవరు అవుతారు ఏంటి అని ఒక ఉత్కంఠతో ఉంది. సో ఫైనల్గా వాళ్ళు సెట్ అయ్యి ఒక సీఎం అయ్యేదాకా కూడా మనం ఎవరిని కూడా కంక్లూడ్ చేయలేం. ఎందుకంటే రిజల్ట్స్ అన్నీ కూడా మన దళపతి విజయ్కి అనుకూలంగా వచ్చినా సరే చూసారా ఎలా తారుమారు చేశారో. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ పాలిటిక్స్. అంటే రాజకీయాల్లో ఎవరు పర్మనెంట్గా శత్రువులు కాదు, అలానే ఎవరు పర్మనెంట్గా మిత్రులు కాదు అనే ఒక లైక్ కోర్ట్కి వీళ్ళందరూ కూడా జస్టిఫికేషన్ చేస్తున్నారు. సో మన దళపతి విజయ్ గారు కూడా మొత్తం కంప్లీట్గా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అందరు అలయన్స్తో బాగా లైక్ సంబంధాల కోసం చూస్తున్నారు. కానీ ఈ టైప్ ఆఫ్ బయట జరిగే ఈ రాజకీయాలు కూడా వాటికి సహకరించట్లేదు. సో హోప్ ది బెస్ట్. నాకైతే మన విజయ్ దళపతి గారు వస్తే తమిళనాడులో చాలా చేంజ్ ఉంటుందని అనిపిస్తుంది. మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో.